హాయ్ అందరికీ, వెల్కమ్ టు భాగ్యనగరం వంటిల్లు. ఈరోజు చికెన్ పకోడీ ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూపిస్తున్నానండి. బయట చికెన్ పకోడీ కొనుక్కుంటున్నాం కదా, వాడు ఎలాంటి ఆయిల్స్ యూస్ చేస్తాడో తెలీదు. మనమే హెల్తీగా చేసుకోవడం బెస్ట్ కదా. దానికోసం నేను నాటుకోడి చికెన్ తీసుకున్నాను. బాయిలర్కి ఎక్కువ ఇంజెక్షన్స్ ఇచ్చి పెంచుతున్నారు కదా, హెల్త్కి అంత మంచిది కాదు. అందులోని క్లీన్ చేసుకున్న చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, కొద్దిగా ఆయిల్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్. వరిపిండి వేయడం వల్ల పకోడీ చాలా గట్టిగా వస్తుందండి. దాని బదులు కార్న్ఫ్లోర్ యూజ్ చేయండి. అండ్ 2 స్పూన్ల శనగపిండి, కొద్దిగా నిమ్మరసం. నేను గుడ్లు అవి పక్కన పెట్టాను, ఎందుకంటే పకోడీలో వేయడానికి పనిచేయదు కదా. ఇది నాటుకోడి కదా, అందుకే గుడ్లు ఉన్నాయి. బాగా కలుపుకోవాలండి. ఈ చికెన్ 2 గంటలైనా నానాలి, ఎందుకంటే ఇది నాటుకోడి కదా, గట్టిగా ఉంటుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా ఎక్కువ వేయాలి. అన్ని మసాలాలు కలిపిన దాన్ని 2 గంటల పాటు నానబెట్టుకోవడానికి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకుంటున్నానండి. 2 గంటల తర్వాత ఇలా నానిపోయింది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మన చికెన్ వేసి మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలి. మీరు కూడా చికెన్ పకోడీ బయట కొనుక్కుంటూ ఉంటే మానేయండి. అసలే రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది. వర్షంలో వేడి వేడి చికెన్ పకోడీ తినాలని ఎవరికి ఉండదు చెప్పండి. బయట పెట్టే కాస్ట్తో మనం ఇంట్లో అందరం తృప్తిగా తినొచ్చు. మీరు కూడా ఇలా ట్రై చేయండి. అంటే మన ఛానల్లో వంటలు నచ్చుతున్నాయా ఫ్రెండ్స్? నచ్చితే కొంచెం సపోర్ట్ ఇవ్వండి. చూసారా మన చికెన్ పకోడీ ఎలా వేగుతుందో? బాగా వేగాలి, గోల్డ్ కలర్ వచ్చే, థిక్ గోల్డ్ కలర్ రావాలి, అప్పుడే మన చికెన్ పకోడీ వేగుతున్నట్టు. చూసారా, ఆల్మోస్ట్ మన చికెన్ పకోడీ వేగిపోయింది. ఇప్పుడు ఆయిల్లోంచి తీసి టిష్యూ పేపర్లో వేసుకుంటే కొద్దిగా నూనె పిలుస్తుంది కదా, అది కూడా పోతుందండి. అంతే, మన చికెన్ పకోడీ రెడీ. ఇప్పుడు దాంట్లో ఉల్లిపాయ, నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటుందండి వేరే లెవెల్. ఈ రైనీ సీజన్లో బెస్ట్ కాంబినేషన్ కదా. మీలో ఎంతమంది చికెన్